ఎస్పీ గారిని మిగతా వాళ్ళ అధికారులందరూ కూడా. కోనసీమ జిల్లా రాజోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చేశారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్పుపట్టారు. రాష్ట్ర ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిలుపు మేరకు రాజోలు సర్కిల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే దగ్గుబాటికి వ్యతిరేకంగా నినాదాలు చేసి రాజోలు ఎస్ఐకి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఎన్టీఆర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారిని బహిరంగ క్షమాపణ చెప్పాలని మరియు ఆ చెప్పలేని ఎడల తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయాలని మా స్టేట్ కమిటీ అంతా కూడా నిర్ణయించింది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఎన్టీఆర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి ప్రసాద్ గారు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే మన తెలుగుదేశం పార్టీ నుండి ఆయన్ని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నందమూరి కుటుంబం మాకు రెండు కళ్ళు లాంటివి. మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. మా ఎన్టీఆర్ గారిని విమర్శించడం చాలా దారుణం. ఆయన తల్లి గారిని కూడా మీరు తిట్టిన విధానం చాలా బాధాకరంగా ఉంది. కింద స్థాయి నుండి అభిమానులందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ విషయమై మనోవేదన గురవుతున్నారు. దయచేసి మీరందరూ కూడా సహకరించి ఆయన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో మేమందరం కుటుంబ సభ్యులు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ నందమూరి హరికృష్ణ గారి కుమారుడిని, నందమూరి హరికృష్ణ గారి సతీమణిని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది సహించరానిది. దయచేసి ఇప్పటికైనా సరే మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి. లేని ఎడల ప్రతి జిల్లాలో ఇటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. తప్పనిసరిగా మీరు